వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 22 జనవరిలో జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గురించి చూద్దాం. అంతకన్నా ముందుగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్లో మీరు పొందుతారు. సో ఆర్పిఎఫ్ 22 జనవరిలో జరిగిన సెకండ్ షిఫ్ట్ బిట్స్ అనేది చూడడం జరుగుతుంది. సో రాజ్ కుమార్ మనకు బిట్స్ అని పంపించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్ కుమార్. సో ఫస్ట్ చూసినట్లయితే గవర్నర్ కావాలంటే కావాల్సినటువంటి కనీస వయస్సు, మినిమం ఏజ్ ఫర్ గవర్నర్ ఓకే ఎంత అంటే 30 సంవత్సరాలు. అదే థర్డ్ షిఫ్ట్ లో అయితే లోక్సభ సభ్యుని యొక్క కనీస వయస్సు ఎంత అని అడిగారు, 25 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యుడు కావాలంటే కావాల్సినటువంటి కనీస వయస్సు ఎంత అంటే 30 సంవత్సరాలు. రాష్ట్రపతికి కావాలంటే కనీస వయస్సు ఎంత అంటే 30 సంవత్సరాలు. ఓకే, గవర్నర్ కు 35, రాష్ట్రపతికి కూడా 30 సంవత్సరాలు. లోక్సభ సభ్యుడు కావాలంటే 20 సంవత్సరాలు కనీస వయస్సు. రాజ్యసభ సభ్యుడు కావాలంటే కనీస వయస్సు 30 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే బొలివియా యొక్క క్యాపిటల్ ఏది అని అడిగారు. బొలివియా క్యాపిటల్ లాపాజ్ సుక్రే. ఓకే, రెండు క్యాపిటల్స్ ఉన్నాయి, లాపాజ్ సుక్రే. ఆప్షన్ బట్టి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ బొలివియన్ కరెన్సీ గుర్తుంచుకోండి, బొలివియన్ బొలివియారో. ఓకే, బొలివియన్ బొలివానో అనేది బొలివియన్ యొక్క కరెన్సీ. నెక్స్ట్ కేజీ ఫర్ మీటర్ క్యూబ్ అనేది దేనికి ప్రమాణం అని అడిగారు. సో కేజీ ఫర్ మీటర్ క్యూబ్ అనేది సాంద్రతకు ప్రమాణం. ఆప్షన్ లో పీడనం, ద్రవ్యరాశి సంథింగ్ అని ఇచ్చారు. ఇవన్నీ కాదు, సాంద్రతకు ప్రమాణాలు. సాంద్రత పైన నేను ఆల్రెడీ చేశాను. ఆల్రెడీ ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ లో అయినటువంటి అన్ని షిఫ్ట్ లో వీడియోలు ఇక్కడ మీకు అందుబాటులో ఉంచాను, ఎస్ఐ కానిస్టేబుల్ వి. సో నా ఛానల్లో ఇక్కడ సతీష్ ఎడ్యూటెక్ అనే ఛానల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మీరు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ చూడండి, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొన్ని టాపిక్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి సైన్స్ లోకి వెళ్ళి. ఓకే, నెక్స్ట్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది ఎక్కడ ప్రారంభించారని అడిగారు. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది మనకు మణిపూర్ ఇంపాల్లో. ఓకే, మణిపూర్ ఇంపాల్లో రీసెంట్ గా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 2 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగారు. 2 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. ఓకే, దీంట్లో ఒకటి కుడంకులం, ఇంకోటి కల్పకం. ఈ రెండు కూడా మనకి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? తమిళనాడులో ఉన్నాయి. ఓకే, రాష్ట్రకూటుల్లో గొప్పవాడు ఎవరు అని అడిగారు. రాష్ట్రకూటుల్లో గొప్పవాడు ఎవరు అంటే అమోఘ వర్షుడు. అదే రాష్ట్రకూటులను స్థాపించిన వాడు ఎవరు, రాష్ట్రకూట వంశాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరు అంటే దంతి దుర్గుడు. ఓకే, నెక్స్ట్ సౌత్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ ఏది అని అడిగారు. సౌత్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ చెన్నై, తమిళనాడు. మనదైతే సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే మనది. సో దక్షిణ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ అడిగారు, చెన్నై, తమిళనాడు. అశోకుని కంటే ముందు పరిపాలించింది ఎవరు అని అడిగారు. అశోకుని కంటే ముందు పరిపాలించింది అశోకుని యొక్క తండ్రి అయినటువంటి బిందుసారుడు. ఓకేనా, సో బిందుసారుని కన్నా ముందు పరిపాలించింది ఎవరంటే బిందుసారుని తండ్రి అయినటువంటి మౌర్య చంద్రగుప్తుడు. ఓకేనా, నెక్స్ట్ అండమాన్ నికోబార్ అనేది ఏ రాష్ట్ర హైకోర్టు పరిధి కిందికి వస్తుంది అని అడిగారు. అండమాన్ నికోబార్ అనేది కోల్కతా. ఓకే, కోల్కతా హైకోర్టు పరిధి కిందికి వస్తుంది. ఈ కోల్కతా అనేది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ఓకే, నెక్స్ట్ జనసాంద్రత పైన బిట్ అడిగారు. జనసాంద్రతలో అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతం ఏది అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ. ఓకే, జనసాంద్రత అనేది చూసినట్లయితే ప్రతి చదరపు కిలోమీటర్ కు ఎంతమంది జనాలు ఉన్నారు దాన్ని బట్టి మనము పాపులేషన్ ఆఫ్ డెన్సిటీ అనేది మనం కొలవడం జరుగుతుంది. ఇండియా యొక్క సగటు జనసాంద్రత ఏంటంటే 382 మంది ప్రతి చదరపు కిలోమీటర్ కి. హైయెస్ట్ చూసినట్లయితే రాష్ట్రాల పరంగా, కేంద్ర పాలిత పరంగా చూడాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను 2011 జనాభా లెక్కలు అనేది ఒక టాపిక్ చేశాను. ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేసి చూడొచ్చు, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి చూడొచ్చు, కామెంట్ బాక్స్ లో నుంచి కూడా మీరు చూడొచ్చు. సో రాష్ట్రాల్లో చూసినట్లయితే అత్యధిక జనసాంద్రత ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే బీహార్. అతి తక్కువ జనసాంద్రత ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. అత్యంత ఎక్కువ జనసాంద్రత ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఢిల్లీ. అతి తక్కువ జనసాంద్రత కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతం అంటే అండమాన్ నికోబార్. ఓకేనా, బీహార్ లో అయితే 1106 మంది, ఢిల్లీలో అయితే ప్రతి చదరపు కిలోమీటర్ కు 11,320 మంది, అరుణాచల్ ప్రదేశ్ లో అయితే 17 మంది, అండమాన్ నికోబార్ లో అయితే 46 మంది ఉండడం జరిగింది. ఈ వీడియో తప్పకుండా చూడండి మీరు. నెక్స్ట్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అడిగారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే ఆర్కే లక్ష్మణ్ గారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆర్కే లక్ష్మణ్ గారు. సో ప్రీవియస్ లో మనకు డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని రచించింది ఎవరు అని అడిగారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా రచించింది జవహర్ లాల్ నెహ్రూ గారు. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇండియన్ గర్ల్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అని అడిగారు. ఎస్ఐ ఎగ్జామ్ లో చేతన్ భగత్. నెక్స్ట్ వై ఐఆమ్ ఏ హిందూ అనే పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరిని అడిగారు. శశి థరూర్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా ఆర్కే లక్ష్మణ్, డిస్కవరీ ఆఫ్ ఇండియా నెహ్రూ, వన్ ఇండియన్ గర్ల్ చేతన్ భగత్, వై ఐఆమ్ ఏ హిందూ శశి థరూర్. నెక్స్ట్ క్రికెట్ కి సంబంధించినటువంటి పదం ఇచ్చారన్నారు. సో ఏ పదం అనేది నాకు క్లారిటీ లేదు. క్రికెట్ పదం అని అడిగారు. సో బాల్, బ్యాట్, బౌలర్, స్టంప్స్, అంపైర్,
బౌండరీ 6-4, డక్వర్త్ లూయిస్ అండ్ ఎల్బిడబ్ల్యూ అంటే లెగ్ బిఫోర్ వికెట్, ఇవన్నీ కూడా క్రికెట్ సంబంధించినటువంటి పదాలు. బాల్, బ్యాట్, బౌలర్, స్టంప్స్, అంపైర్, బౌండరీ 6-4, డక్వర్త్ లూయిస్ అండ్ ఎల్బిడబ్ల్యూ లెగ్ బిఫోర్ వికెట్, ఇవన్నీ కూడా క్రికెట్ సంబంధించినటువంటి పదాలు. అదేవిధంగా హాకీకి సంబంధించినటువంటి పదాల గురించి అడిగారు. సో ఫేస్ ఆఫ్, డిఫెండర్, గోల్ కీపర్, గోల్, పెనాల్టీ బాక్స్, పెనాల్టీ షూట్అవుట్, ఇవన్నీ కూడా మనకు హాకీకి సంబంధించినటువంటి పదాలు. ఓకే, నెక్స్ట్ ఎస్ఆర్సి 1953లో ఏర్పాటు చేసింది ఎవరిని అడిగారు. ఎస్ఆర్సి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ దీన్ని ఎవరు స్థాపించారంటే మనకు ప్రారంభించారంటే జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ జపాన్ యొక్క కరెన్సీ ఏది అని అడిగారు. జపాన్ కరెన్సీ వచ్చేసి ఎన్. ఓకే, జపనీస్ ఎన్ అంటారు. జపాన్ కు జపనీస్ ఎన్ అని ఇస్తే గుర్తుపడతారు కాబట్టి ఎన్ అనేది ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది. జపాన్ యొక్క క్యాపిటల్ మీ అందరికి తెలుసు, టోక్యో. 2017 ఆసియా హాకీ విన్నర్ ఎవరిని అడిగారు. ఆసియా హాకీ కప్. ఓకే, ఆసియా హాకీ కప్ విన్నర్ ఎవరిని అడిగారు. ఇండియా. ఓకేనా, ఇది 3వ సారి మనం గెలవడం ఆసియా హాకీ కప్. ఓకే, 2017లో. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని ఎవరిని పిలుస్తారని అడిగారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని మనము రంజిత్ సింజీ గారిని పిలవడం జరుగుతుంది. రంజిత్ సింజీ. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిలిం అని ఎవరిని పిలుస్తారని అడిగారు. సో సినీ పరిశ్రమ యొక్క పితామహుడు అని ఎవరిని పిలుస్తారని అడిగారు. సో దాదాసాహెబ్ ఫాల్కే గారిని పిలవడం జరుగుతుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్ లో వీడియోలు ఉన్నాయి, అక్కడ నుంచి చూడొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ నుంచి చూడొచ్చు. లేదా కామెంట్ లో పిన్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు ఆ వీడియోలు చూడొచ్చు. అండ్ ఈ వీడియోని తప్పకుండా మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు. విలువైన సలహాలు, సూచనలు అన్ని కూడా కామెంట్ బాక్స్ ద్వారా తెలుపగలరు. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.